100%. నాకు ఇంటర్వ్యూని కావాలని లేదు, కాకపోతే టోటల్ మిస్లీడింగ్ ఉన్నప్పుడు దట్ షుడ్ నాట్ గో ఆన్ టు రికార్డ్. ఈ అట్టెడ్ ఏ బ్లాటెంట్ లై సేయింగ్ దట్ పంచాయతీలకు నిధుల ప్రస్తావనే బడ్జెట్లో లేదని. చాలా ఎలాబొరేట్గా నేనే స్వయంగా నేను చదివినా చెప్పిన 40,000 పైబడి క్రోర్స్ ఇస్తామని చెప్పిన అధ్యక్ష. రెండవది అధ్యక్ష, వీరి కాలంలో గ్రామ పంచాయతీలు పెద్ద అరాచకం అధ్యక్ష. వీరే పెంచి పోషించారు. బిల్లులు కట్టమని చెప్పరు, వీళ్ళకి ఆ ధైర్యం లేదు. వీళ్ళంతా మాకు ముందు చాలా సంవత్సరాలు వీళ్ళే పరిపాలన అధ్యక్ష. వీరు గొప్పగా తీర్చిదిద్ది మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేర్చి గ్రామాలన్నీ అద్భుతంగా వెలిగిపోతే మేము ఖరాబ్ చేసినాం అధ్యక్ష. టీఆర్ఎస్ గవర్నమెంట్ రేపు నోటీసులు ఇస్తారా అని మాట్లాడుతున్నారు శ్రీధర్ బాబు గారు. స్పష్టంగా చెప్తున్నాను, శాసనసభ వేదికగా నోటీసులు ఇవ్వడం కాదండి, మీరు తెచ్చిన బిల్లుల బకాయిల దుస్థితే రానివ్వం పంచాయతీలో 100%. మాకెంత ధైర్యం ఉందంటే ప్రజలు ఇదే శాసనసభలో ఎన్నికలకు ముందు మేము పంచాయతీరాజ్ యాక్ట్ తెచ్చి బిల్లు పాస్ చేసినాం. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ బిల్లు ఏంది అని ప్రజలకు చెప్పినాం, అప్పీల్ చేసినాం. చెత్త గనక రోడ్ల మీద వేస్తే గ్రామాలలో ప్రజలు 500 రూపాయల ఫైన్ వేస్తామని చెప్పినాం. ఎస్, వీ స్టిక్ టు దట్ 100%. ఈ టర్మ్లో మీ సాక్షిగానే అద్దాల లాంటి గ్రామాలు తయారు చేసి చూపిస్తాం. దట్ ఈస్ అవర్ కన్విక్షన్, కమిట్మెంట్. విత్ ఇన్ 4 months ఫస్ట్ క్వార్టర్లో 100% హౌస్ ట్యాక్స్ రివైజ్ చేస్తాం. 100కు 100% ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఆ ట్యాక్స్ కలెక్షన్లో నుంచే బకాయిలు కట్టిపిస్తాం. అద్భుతంగా వీధి దీపాలు ఇస్తాం, అద్భుతంగా మంచినీళ్ళు ఇస్తాం. అధ్యక్ష, అసంబద్ధంగా అసమంజసంగా నిన్ననే మాకు చెప్పిన, నేను అక్కడ తమరి ముందే చామర్లో చెప్పిన, నిన్నగాక మొన్ననే గవర్నమెంట్ వచ్చింది, ఇవే విషయాలు పోయినసారి చెప్పిన అధ్యక్ష అని ఛాలెంజ్ చేసిన ఒక మాట నేను అక్కడ కూర్చుని వింటా ఉన్న చాంబర్లో. 1 మెగావాట్ ప్రొడ్యూస్ చేసిన అయా తమరి హయాంలో సోలార్ విద్యుత్ అనేది ఉందా ఈ రాష్ట్రంలో? ఉన్నా, అది మీరు పెట్టినారు, మీకు పాలసీ ఏమొచ్చిందా? ఇది వాస్తవం కాదా? తమరి హయాంలో నేమ్ సేక్ అధ్యక్ష 10 మెగావాట్లు కూడా రాకు, 71 మెగావాట్లు కాయిదా మీద చూపించారు, రియల్గా 10 మెగావాట్లు కూడా రాపు. ఇలా 3600 పైచిలకు మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసినాం. గత సంవత్సరంన్నర 2 సంవత్సరాలుగా ప్రజలకు అందుతా ఉంది. 1 మెగావాట్ కాదు శ్రీధర్ బాబు గారు, 3600. ఇండియాలో ఇప్పుడు నంబర్ 2. ఇది మేం చెప్పలే. అండ్ టుడే తెలంగాణ విద్యుత్ తలసరి వినియోగంలో ఈ దేశంలోనే నంబర్ 1 స్టేట్. ఇది కూడా మేం చెప్పలే, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసి మేం చేయం ఇవన్నీ. ఇప్పటికైనా కానీ ఇంతకుముందే మళ్ళీ పాడిందే పాడరా పాస్మాల గది కాదు కదా, 4.5 ఏళ్ళు చేసిన మీకు ఇవే విమర్శలు. కరెంటు మేమే ఉత్పత్తి చేసాం, కనపడతలేదు అనండి. కేటీపీఎస్లో 800 మెగావాట్స్ ప్లాంటు జెన్కో చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 800 మెగావాట్స్ స్టార్ట్ చేసి 40 monthsలో కంప్లీట్ చేసిన ఘనత మా ప్రభుత్వానికి.